హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లం సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఒక గంట పాటు బాగా నాననివ్వాలి. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని దానిలోనికి 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ని తీసుకోవాలి. చిటికెడు ఉప్పుని వేసుకుని నీటిని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీటిలో నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వాటర్ లేకుండా వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు ఇంకొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకుని కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఈలోపు ఉడుకుతున్న సగ్గుబియ్యాన్ని బాగా మిక్స్ చేసుకుని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయినట్లయితే దీనిలోనికి అదే గ్లాస్తో 2 గ్లాసులు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని బెల్లం అంతా బాగా కరిగేంత వరకు దీన్ని ఉడికించాలి. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంతసేపు పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత దీనిలోనికి అదే గ్లాస్తో 4 గ్లాసుల పాలని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు బాగా వేడి చేసినప్పుడు ఈ సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. దీనిలోనికి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సగ్గుబియ్యం పాయసం రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.